చేసింది అది. ఎట్లా సాధించగలిగారు వాళ్ళు? వాళ్ళ కుటుంబాన్ని జనం నమ్మారు, వాళ్ళు ఆ ఏరియాకి చేశారు, వాళ్ళ చేతిలో ఉన్న పవర్తో చేశారు. రెండవది, వాళ్ళు తప్పుడోళ్ళు అనుకుందాం, తప్పుడోడు 4 రూపాయలు సంపాదించుకోవాలి అనుకున్నారు అనుకుంటే గుడ్, తప్పు అనుకుంటున్నాం మనం, శిక్షిద్దాం. నువ్వే శిక్షించాలి కదా. అతను సీఎంగా, ప్రతిపక్ష నాయకుడుగా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ, ఒక మామూలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం కదా సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉంది. ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? ఎందుకు అవి స్వాధీనం చేసుకోలేకపోయారు? ఇవాళ వాళ్ళ వ్యాపారాలని స్వాధీనం, వాళ్ళకి సంబంధించిన ఆస్తులు స్వాధీనం అంటున్నాం మనం. అప్పుడు ఎందుకు చేయలేకపోయాం మనం? ఇవాళ వాళ్ళు ఒక వెల్ సెటిల్డ్ అయ్యారంటే మరి మీరేంటి? మీ ఆస్తులేంటి? మీ సంపాదన ఏంటి? మీ తాత ముత్తాతల ఆస్తి ఆడించింది, మీకెంత ఆస్తుంది? ఇవాళ ఎంత ఆస్తుంది? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పుట్టిన వాళ్ళకి, పుట్టబోయే వాళ్ళకి కూడా మీ దగ్గర ఆస్తులు ఉన్నాయి కదా, మరి వాళ్ళని ఎట్ట అంటారు? ఇది నిజ జీవితంలో పెద్ద చర్చనీయాంశం. రూపాయి ఉన్నోడి దగ్గరికి రూపాయి వస్తుంది, లేనోడి దగ్గరికి రాదు. ఇది సమస్య. ఎందుకంటే 100 రూపాయలు ఉన్నోడు పెట్టుబడి పెట్టి 110 రూపాయలు సంపాదిస్తాడు. 10 రూపాయలు ఉన్నటువంటి వాడు పెట్టుబడి కోసం 100 దగ్గర అప్పు తీసుకోవాలి. ఇది సహజ న్యాయ సూత్రం. అది మనం కాదన్నా అవునన్నా సరే నడుస్తుంది. 40,000 రూపాయలు వస్తే ఇల్లు దొరుకుతుందిరా బాబు, 120 గజాలు ఇల్లు అని చెప్పి దాదాపు జర్నలిస్ట్ ప్రొఫెషన్ లో ఉండి ఏడాది పాటు తిరిగా బ్యాంకుల చుట్టూ 45,000 రూపాయల డబ్బులకి కూడా వాళ్ళు ఇచ్చిన ఇల్లు. ఇవాళ